దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పటి వరకు దేవుడు తన నామాన్ని గణపరచడానికి, స్తుతించడానికి మరి ఇచ్చినటువంటి ఈ మంచి కృపను బట్టి, అలాగే ఈ దినమందు సజీవ లెక్కలో ఉంచిన దేవాతి దేవుని యొక్క నామానికి మహిమ కలుగు రీతిగా అందరూ 2 చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. దేవాతి దేవుని యొక్క నామం పేరట కూడి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటానండి. ఈ పునరుద్ధానము దేవుడు ఇప్పటి వరకు చక్కగా ఎంతో తన సన్నిధిని మనకు అనుగ్రహించి ఆనందింపజేసి చక్కగా తన సన్నిధిలో పాడేవారిగా, స్తుతించేవారిగా, ప్రార్థించేవారిగా, చదివేవారిగా, వినేవారిగా మనల్ని కూర్చుండబెట్టాడు దేవుడు. ఆ దేవునికే సర్వఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. మంచిది. శనివారపు రాత్రి వేళ చక్కటి మాటలు మనం విన్నాం. ఏ మాటలు మనం విన్నవారు ఒకసారి జ్ఞాపకం చేయండి. రాత్రికాల సమయం, శనివారపు రాత్రికాలపు వేళ మనం కొన్ని మాటలు విన్నాం. ఏంటి ఆ మాటలు అంటే, మత్తయి సువార్తలో రాయబడినటువంటి మాటలు. రాత్రికాల సమయం పరిశుద్ధ ఆత్మదేవుడు మరి సంఘము ద్వారా మాట్లాడించినటువంటి చక్కటి మాట. చదవండి. ఎన్నో అధ్యాయం 9:12 చదవండి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడెక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలవ రాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. ఈ వాక్య భాగం అంతా మనం ధ్యానం చేయలేదు, కానీ ప్రభువారు వారు చెప్పిన మాటను విన్నాడు. ఏ మాటలు చెప్తుంటే విన్నాడు, ఏమని అనుకుంటే విన్నాడు అనే సందర్భాలు మనం రాత్రికాల సమయం మరి చక్కగా విన్నాం. అందరూ వాక్యాన్ని వింటున్నారని మరి నేను అనుకుంటున్నాను. మరి అందరి హృదయాల్లో వాక్యము పదిలపరచబడాలి. గడిచిన ఆదివారం మనం ఎవరిని గురించి మాట్లాడుకున్నామో గుర్తుందండి. 2 స్త్రీలను గురించి మనము మాట్లాడుకున్నాం. ఎవరా 2 స్త్రీలు? సెంటుకేనా ఏంటది? యోదియా, సుంటెకేను. ఈ 2 స్త్రీలను గురించి మనము విన్నాం. ఏంటి ఆ స్త్రీలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, వారు పరిచర్యలో పౌలు భక్తుడితో పాటు కలిసి వారు సహకారులుగా ఉన్నారు. పౌలు భక్తుడితో పనిచారకులుగా వారు ఉన్నారు. ఎంతో నమ్మకమైన పనివారు. కానీ అంతటి నమ్మకమైన పనివారు ఇంకా గొప్ప విశేషం ఏంటంటే, సహకారుల యొక్క జీవ గ్రంథముల వారి పేర్లు వ్రాయబడి ఉన్నాయి. కానీ వారిలో లేనిదేంటో తెలుసా? ఏక మనస్సు. జ్ఞాపకం చేసుకుందాం. సహకారుల గ్రంథం ఉంది, జీవ గ్రంథం ఉంది, ఇంకా జ్ఞాపకార్థ గ్రంథము ఉంది, పాపుల గ్రంథము ఉంది. ఈ గ్రంథములో నీ పేరు ఉన్నా లేకపోయినా అర్థం చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను. సహకారుల యొక్క జీవ గ్రంథము, పాపుల జీవ గ్రంథము, జ్ఞాపకార్థ గ్రంథము, ఇంకొకటి గుర్తు చేయండి. సహకారుల గ్రంథము, జ్ఞాపకార్థ గ్రంథము, పాపుల గ్రంథము, ఆఖరిది గొర్రెపిల్ల జీవ గ్రంథం. ఈ మూడిట్లో నీ పేరున్నా లేకపోయినా ఆఖరి దాంట్లో మాత్రము నీ పేరు ఖచ్చితంగా ఉండాలి. వీరు పేరు సహకారుల గ్రంథంలో పేరు సంపాదించుకున్నారు, కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు దాఖలు చేయబడలేవు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకుంటూ మనం ఎప్పటికప్పుడు పరిశీలనగా మన హృదయాలను సరి చేసుకోవాలి. ఈ దినం రాత్రికాలం చెప్పాను, ఏమాను యొక్క జీవితం గురించి, ఏమాను యొక్క కుటుంబం గురించి మనము
నేర్చుకుందామని. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము 5వ వాక్యములో ఈ హేమాను అనే భక్తుడు మనకు కనబడతాడు. అక్కడ ఈ భక్తుని గురించి కొన్ని విశేష వాక్యాలు రాయబడి ఉన్నాయి. ప్రాముఖ్యంగా నేను ఈ దినమున ఎందుకు ఈ వాక్యాన్ని ఎన్నుకున్నానంటే, క్షమించండి, ఎందుకని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ వాక్యాన్ని పొందుకున్నానంటే, మరి సంఘాల్లో కుటుంబాల్లో మరి కలిగి ఉండవలసినటువంటి మరి విధానాలు, విశేషాలు మనం తెలుసుకోవాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వాక్యం ద్వారా నన్ను దర్శించాడు. ఏంటా వాక్యము? ఆ వాక్యంలో ఉన్నటువంటి సారాంశమును మనం ఒకసారి ధ్యానం చేస్తే 5వ వాక్యాన్ని నేను చదవండి. వీరందరూ దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శియగు ఏమాను యొక్క కుమారులు, ఏమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడిన లేఖన భాగము ఒక్కసారి ధ్యానపూర్వకంగా మనం తీసుకుంటే, ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అది స్పష్టంగా మనకెప్పుడు అర్థమైపోయేది. అందుకనే వాక్యం వినేటప్పుడు వినగలిగే చెవి ఉండాలి, వాక్యాన్ని వినేటప్పుడు గ్రహించే మనస్సు ఉండాలి. వినే చెవి, గ్రహించే మనస్సు లేకపోతే ఎంత వాక్యం చెప్పినా అది మనకు అర్థం కాదు, వ్యర్థమైపోయింది. అందుకే ప్రభువారు ఉపమాన రీతిగా విత్తనముల గురించి చెబుతూ ఆయన 4 భూముల గురించి చెప్పాడు, 4 స్థలాల గురించి చెప్పాడు. మొదటిది త్రోవ, నడిచే మార్గము. ఈ మార్గంలో విత్తనం పడింది, అది పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయి. రెండవది రాతి నేల యొక్క విధానం. ఈ రాతి నేలలో విత్తనం పడింది, ఎదగటానికి కొంచెము సమయం పట్టింది, కానీ ఎదుగుతుండగా రాయి కఠినత్వాన్ని బట్టి అది ఎదగలేకపోయింది. మూడవది ముళ్ళ పొద. ఈ ముళ్ళ పొదలో పడిన విత్తనము ఎదగాలి అనుకుంటుంది, కానీ అవి ముళ్ళ పొద దాన్ని కప్పివేసింది. ఆఖరిది మంచి నేల పడిన విత్తనం. మంచి నేల పడిన విత్తనము అది చక్కగా ఏమైందో తెలుసా? నేల పడటమే ఆ నేలలో అది ఫలించడం ప్రారంభించింది. 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 అంతలుగాను అది ఫలించింది. ఇప్పుడు యేసు ప్రభు వారి ఉపమానాన్ని ప్రజలందరి ముందు చెప్పినప్పుడు శిష్యులు ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమాన భావాన్ని అడిగారు. ఈ ఉపమాన భావాన్ని అడిగినప్పుడు ప్రభు వారు వారికి విపులపరిచాడు, విశదంపరిచాడు, వారికి తెలియపరిచాడు. ఏంటా విషయం అంటే, అయ్యా, ఈ త్రోవలు, ఈ యొక్క ముళ్ళ పొదలు, ఈ రాతి నేలలు, మంచి హృదయం, ఇవన్నీ కూడా మానవుని యొక్క హృదయానికి సూచనగా ఉన్నాయి. విత్తువాడు, విత్తనాలు, ఇది దేవుని వాక్యము, దేవుని సేవకుడికి సూచనగా ఉన్నది. ఇప్పుడు ఈ వాక్యము విత్తనములు విత్తుతూ సేవకుడు వెళుతూ ఉన్నాడు. దారి మధ్యనే కొన్ని పడ్డాయి, అది పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాయి. అంటే ఆలోచనల చేతనో అనాలోచన చేతనో వాటిని పోగొట్టుకున్నాం. రెండవది రాతి నేల పడ్డటువంటి విత్తనాలు, అవి కఠినమైనటువంటి హృదయాల చేత నింపబడినటువంటి వారు అనేకులు ఉండటం వల్ల వాక్యము ఎదగుతుంది, కానీ అది అంతగా వృద్ధిలోనికి రాకుండా అది ఏమైపోతుందండి, అణిచివేయబడింది. మూడవది ముళ్ళ పొద లాంటి స్థలము. ఈ ముళ్ళ పొద లాంటి యొక్క స్థలాలు అహైకిక విచారాలు, ధనమోహాలు, ఇలాంటివన్నీ విత్తనము సరైనటువంటి నేలన పడిందే గాని ఈ ముళ్ళ పొద దాన్ని అణిచివేస్తుంది. ఈ లోకపు సుఖాలు, ఈ లోకపు భోగాలు, ధనేచ్ఛలు, సుఖేచ్ఛలు, కోరికలు, ఇలాంటివి అనేకము ఈ యొక్క విత్తనాన్ని విత్తనివ్వకుండా, చెప్పాను కదా విత్తనం అంటే ఏంటి, వాక్యమునకు సూచనగా ఉంది. ఈ వాక్యమును ఎదగనివ్వకుండా అది అణిచివేసేసింది. 4వ నేల మంచి నేల పడినటువంటి విత్తనం. ఈ మంచి నేలలో పడిన విత్తనము అది సమృద్ధిగా ఏమైందండి, ఎదిగింది, సమృద్ధి ఫలించింది, సమృద్ధి కాపునిచ్చింది, అన్నిటిలో సమృద్ధితో ఉంది. ఇప్పుడు మన హృదయాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలన చేసుకోవాలి. మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయో, ఏ విధంగా వాక్యాన్ని వింటున్నాయో ఒకసారి పరిశీలన చేసుకొని, వాక్యము ఈ రాత్రి యొక్క మధ్యాహ్న కాల సమయము మన హృదయాలను సరిచేసేదిలాగా, మన కుటుంబాలను సరిచేసేదిలాగా, మన ఆధ్యాత్మిక జీవితాలను సరిదిద్దేదిలాగా
ఉందో లేదో మనకు మనం పరిశీలన చేసుకొని వాక్యాన్ని చెవితో విని హృదయమందు గ్రహించి నడవడికలో అనుసరిద్దాం. దాని ప్రకారంగా మన జీవితాలను కట్టుకుందాం. చదువుబడినటువంటి లేఖన భాగము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము 5వ వాక్యములో హేమానును గురించి రాయబడినటువంటి వాక్య భాగంలో ప్రభు ఈ మాటను జ్ఞాపకం చేశాడు. ఏ మాట అంటే, దేవుడు హేమాను సంతతిని గొప్ప చేయుటకై ఏం చేశాడంటండి? ఎవరు గొప్ప చేశారు? అందరూ ఒకసారి పై నోరు తెరిచి చెప్దామా? చెప్దాం. ఏం చేశాడంట దేవుడు? ఏం చేశాడు చెప్దాం. నేను చెప్పేది చెప్పండి. ఏం చేశాడు దేవుడు? గొప్ప చేశాడని చెప్పండి. ఏం చేశాడు దేవుడు? అందరు చెప్పండి. ఏం చేశాడు? ఏం చేశాడు? గొప్ప చేశాడు. గొప్ప చేయడం అంటే చెప్పండి. గొప్ప చేయడం అంటే ఏంటి? గొప్ప చేయడం అంటే ఏదైనా లేదా ఎవరైనా గొప్ప చేయడానికి, గౌరవించడానికి, కీర్తించడానికి, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి. చూడండి, గొప్ప చేయడం అంటే ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి. ఇప్పుడు దేవుడు ఎవరిని తీసుకెళ్ళాడు చెప్పండి? ఎవరిని తీసుకెళ్ళాడు? హేమాను సంతతిని. హేమాను ఒక్కడనే కాదు, హేమాను సంతతిని దేవుడు గొప్ప చేయుటకు అతనిని 14 మంది కుమారుల్ని ఇచ్చాడంట. ఈ 14 మంది కుమారుల యొక్క పేర్లు పై వచనంలో రాయబడి ఉన్నాయి. 14 మంది కుమారులను దేవుడు ఇచ్చి హేమాను సంతతిని దేవుడు గొప్ప చేశాడంట. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మన సంతతిని గొప్ప చేయాలి. మన బిడ్డలను దేవుడు గొప్ప చేయాలి. దేవుడు మన బిడ్డలను ఆశీర్వదించి ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకువెళ్ళాలి. దేవునికి మహిమ చెల్లిద్దామా? దేవుడు మన సంతతిని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలి. దేవుడు మన సంతతిని దీవించాలి, ఆశీర్వదించాలి, గొప్ప చేయాలంటే మన నడవడిక, మన ప్రవర్తన ఎలా ఉండాలో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దేవుడు హేమాను సంతతిని గొప్ప చేయుటకు గల కారణం, ఈ హేమాను ఏమై ఉన్నాడంటే దీర్ఘదర్శి, అంటే ప్రవక్త. దావీదు కాలంలో మరొకటి, సొలొమోను కాలంలో కూడా ఇంకొక హేమాను ఉన్నాడు. ఈ హేమాను ప్రవక్తగా ఉన్నటువంటి హేమాను తనకు దయచేయబడినటువంటి 14 మంది కుమారులను, 3 కుమార్తెలను ఏం చేశాడు తెలుసా? దేవుని పరిచర్యలో, దేవుని పనిలో కొంత భాగాన్ని దేవుని యొక్క సన్నిధిలో సేవ చేయడానికి ఇచ్చాడంట. కొంత భాగాన్ని వాయిద్యాలు వాయించడానికి ఇచ్చాడంట. హల్లెలూయా చెప్దామా? కొంత భాగాన్ని దేవుని యొక్క సైన్యమునకు, దేవుని యొక్క సేవ కొరకు కొంత భాగాన్ని ఇచ్చాడు. లేవీలతో పాటు ఈ హేమాను యొక్క సంతతి దేవుని పని చేస్తూ ఉంటది. మరొక విషయం ఏంటో తెలుసా? ఆసాపు గాయకుడు కదా. ఈ ఆసాపు గాయకుడైనప్పుడు ఈ గాయకుని కింద హేమాను యొక్క సంతతి నిలవబడి దావీదు చేసినటువంటి విచిత్రమైనటువంటి వాయిద్యములను, విచిత్రమైనటువంటి కీర్తనలను పాడే వారి యొక్క వరుసలో హేమాను యొక్క సంతతి ఉంది. దేవుడు ఒక మనిషిని, ఒక సంతతిని గొప్ప చేయాలంటే, ఒక కుటుంబాన్ని గొప్ప చేయాలంటే, ఒక ఇంటిని గొప్ప చేయాలంటే, ఒక వ్యక్తి యొక్క సంతతిని గొప్ప చేసి అన్నిటిలో అన్ని విషయాల్లో వృద్ధి చేయాలంటే దేవునికి నీవు, నీ సంతానము ఎంత ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మనం పరిశీలన చేసుకోవాలి. నేటి కాలంలో ఎన్నో వార్తలు మనం వింటూ వస్తున్నాం. భయంకరమైనటువంటి వార్త హైదరాబాద్ పట్టణంలో, హైదరాబాద్ పట్టణమే కదా, 10 సంవత్సరాల 10వ తరగతి చదువుతున్నటువంటి యవనస్తుడు 5వ తరగతి చదువుతున్నటువంటి యవన బిడ్డను అతి కిరాతకంగా మెడ మీద, అలాగే మిగిలిన భాగం అన్నిట్లో విచక్షణ రహితంగా పొడిచి 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 చంపేశాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో తెలుసా? వార్తల్లో మారుమోగిపోతుంది. పోలీసులందరూ ఈ విషయాన్ని ఛేదించలేక, ఈ ఒక సంఘటన తెలియక ముందు పోలీసులందరూ ఈ యొక్క కుమార్తె ఎలా చనిపోయింది, ఎందుకు ఇంత భయంకరంగా, ఎంత రాక్షసంగా, ఎవరు చంపారని చెప్పి వారి యొక్క కోణంలో విచారిస్తూ అనేక విధాలుగా, అనేక కోణాల్లో ఈ కేసును తీసుకువెళ్ళి, అటు వెళ్ళి ఇటు వెళ్ళి, ఇటు వెళ్ళి బంధువర్గం మీదకి వెళ్ళి
ఏమండి తండ్రి మీదకి వెళ్ళి, మా తల్లి మీదకి వెళ్ళి, ఇలా అన్ని కోణాల్లో తిరుగుతూ చివరాఖరికి ఈ కేసుని ఎలా పరీక్షించాలో తెలియక వారు ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో ఏమండి వారికి కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఏంటా విషయాలంటే, ఆ పక్కనే మరొక అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి ఆ యొక్క కుమారుడంట, వాడు కొన్ని రాసి పెట్టుకున్నాడు, కొన్ని ప్లాన్స్ వేసుకున్నాడు. వాడు ఏంటది? దొంగతనము ఎలా చేయాలి, దొంగతనము ఎలా జరిగించాలి, అడ్డొస్తే ఏం చేయాలి, ఇలా చాలా ప్లాన్లు వేసుకున్నాడండి. దరిదాపుగా సుమారు ఒక 10-15 ఆలోచనలు రాసి పెట్టుకొని వాటన్నిటిని ఒక పేపర్ మీద పెట్టుకొని ఇది నా విజన్ అని రాసుకొని కింద వాడు దాన్ని నెరవేర్చడానికి ఆ ప్రక్కింటికి దొంగతనానికి వెళ్ళాడంట. దొంగతనానికి వెళ్ళినప్పుడు ఎవ్వరు లేరనుకుని వెళ్ళినట్టున్నాడు బహుశా. తీరా వెళ్ళేసరికి ఈ చిన్న బిడ్డ ఇంట్లో ఉండేసరికి ముందుగానే ప్రణాళికను రూపుదిద్దుకున్నాడు కదా, ముందే ప్రణాళికను సిద్ధపరుచుకున్నాడు కదా. ఇక తన వెంట తీసుకువెళ్ళినటువంటి ఈ యొక్క కత్తిని ఆ బిడ్డ మీద వినియోగించాడు. ఎందుకంటే దొరికిపోతే ఎక్కడైనా నేను జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చిందని ఆ యొక్క బిడ్డ ఏం చేసిందంటే, యవనస్తుడు ఏం చేశాడంటే ఆ చిన్న కుమార్తెను హతమార్చాడు. నేటి కాలంలో ఇలాంటి భయంకరమైన వార్తలు ఎన్నో వింటూ వస్తున్నాం. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీ సంతతిని గొప్ప చేయాలి, దేవుడు అన్ని విషయాల్లో వృద్ధి చేయాలి, ఆశీర్వదించాలి, గౌరవించాలి, ఉన్నతమైనటువంటి స్థాయికి నీ కుటుంబాన్ని తీసుకువెళ్ళాలంటే నీ బిడ్డలు, నీవు, నీ యొక్క సంతతి దేవుని కొరకు, దేవుని సన్నిధిలో ఏమండి ఉపయోగపడే పాత్రలుగా, దేవుని నామాన్ని గణపరిచేటువంటి పాత్రలుగా నీ కుటుంబం ఉందో లేదో పరిశీలన చేసుకోవాలి. ఏమాను సంతతిని దేవుడే ఆశీర్వదిస్తానని చెప్పాడండి. దేవుడే గొప్ప చేయాలనుకున్నాడు. రాజు కాదు గొప్ప చేయాలనుకున్నది, ప్రజలు కాదు గొప్ప చేయాలనుకున్నది, ఏమండి ఉన్నత హోదా కలిగినటువంటి వారు కాదు. హేమాన్ని ఎలాగైనా గొప్ప చేయాలి, అతని సంతానాన్ని ఎలాగా గొప్ప చేయాలని ఆలోచించింది రాజులు కాదు, సామాన్యమైనటువంటి మానవులు కాదు. దేవుడే ఆలోచించి అతన్ని ఏం చేశాడు తెలుసా? సంతతిని గొప్ప చేశాడు. హేమాను అనగా దానికి అర్థం ఏంటో తెలుసు? హేమాను అనే పేరుకు అర్థము నమ్మకమైన వాడు, మరొకటి కుడి చేయి. నమ్మకమైన వాడు, కుడి చేయి. ఈ నమ్మకమైన వాడు తన పిల్లల్ని ఎలా పెంచుతున్నాడో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిర ఆవరణంలో తన పిల్లలను, తన కుటుంబాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు. తన సంతానాన్ని దేవుని కొరకు వినియోగిస్తున్నాడు. 127వ కీర్తనలో రాయబడినటువంటి మాట, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం, కుమారులు ఆయన ఇచ్చే స్వాస్థ్యము భూమి కంటే సంతానం గొప్పది. ఈ సంతానాన్ని దేవుడు ఏం చేయాలి తెలుసా? గొప్ప చేయాలి అంటే మరి నీ కుటుంబం నువ్వు ఎలా ఉంటున్నావో ఆలోచన చేయాలి. నమ్మకమైన వాడు, దేనిలో నమ్మకమైన వాడు? దేవుని పనిలో నమ్మకమైన వాడు, దీర్ఘదర్శిగా, ప్రవక్తగా. ఏమండి అప్పుడు ఉన్నటువంటి రాజుల కాలంలో, దావీదు కాలంలో ఇతడు ఒక నమ్మకమైనటువంటి ప్రవక్తగా దేవుని పరిచర్య చేస్తూ, దేవుని పనిని చేస్తూ, దేవుని పనిలో వాడబడుతూ, దేవుని ఇంటిలో నమ్మకస్తుడిగా ఉంటూ, ఇలా దేవుని ఇంటిలో నమ్మకస్తుడిగా ఎలా ఉంటున్నాడో అలాగే తనతో పాటు కూడా తన కుటుంబాన్ని దేవుని పనిలోకి వినియోగించాడు. మనకి ఎంతమంది సంతానం ఉన్నారు? ఎంతమంది బిడ్డలు ఉన్నారు? ఎంతమందిని దేవుని పని కొరకు వాడతారు? ఎంతమందిని దేవుని పని కొరకు ఉపయోగిస్తున్నాం? ఆలోచించాలి. బిడ్డలు లేకపోతే నీవైనా సరే, బిడ్డలుంటే నీ బిడ్డలతో సహా నీవైనా సరే ఆలోచించు. దేవుడు నీకు ఇచ్చిన సంతానం నిన్ను ప్రేమించి, నీ మీద ప్రేమ కలిగి, ఏమండి ఇరువురిని జతపరిచిన దేవుడు, ఇరువురికి ఏమండి వివాహ సమయంలో బహుమతులు ఇస్తారు కదా, అలా దేవుడు బహుమతినిచ్చాడు. ఏంటా బహుమతిని? వస్తువును కాదు, నగో నట్రో కాదు, దేవుడిచ్చింది సంతానాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ సంతానాన్ని దేవుని పని కొరకు వాడుతుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ సంతతిని దేవుడు గొప్ప చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సంతతిని గొప్ప చేయడం మొదలు పెడతాడు. అంతేగాని ఏమండి పిల్లలు ఒక దారి, తల్లి ఒక దారి, తండ్రి ఒక దారి, నువ్వు ఇష్టానుసారంగా నీ జీవితాన్ని గడుపుతూ, నీ ప్రార్థన నీవు, నీ భక్తి నీవు, నీ జీవితం నీది అన్నట్లుగా బ్రతికేస్తూ నీ కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటే దేవుడు నీ సంతతిని ఎలా గొప్ప చేస్తాడు? ఎలా ఆశీర్వదిస్తాడు? ఎలా నీ సంతతిని దేవుడు ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళతాడు?
ఆసాపే గొప్ప కీర్తన, ఏమండి గొప్ప సంగీతకారుడు, ఏమండి ఆసాపు ఎంతో ఉన్నతమైనటువంటి దేవుని నామాన్ని గణపరిచేటువంటి స్థాయిలో ఉంటే, ఈ హేమాను తన సంతతిని తీసుకువెళ్ళి ఆసాపు యొక్క సైన్యంలోనికి, ఆ సమూహంలోనికి తన సంతతిని చేర్చాడు. వాయిద్యాలు వాయించే వాళ్ళగా కొంతమంది, దేవుని యొక్క పరిచర్యలో ఏమండి పనిలో తమకు కలిగిన స్థాయిని బట్టి పని చేసేవాళ్ళు కొంతమంది. దేవుడు హేమాను సంతతిని ఆశీర్వదించడానికి, లేదా హేమాను సంతతిని గొప్ప చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే, హేమాను తన సంతతిని మొత్తము దేవుని పనిలో పెట్టాడు. మన కుటుంబాలు, మన బిడ్డలు ఎలా ఉంటున్నారో పరిశీలన చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుందాము. అన్న దేవుని సన్నిధిలో ప్రార్థించింది కుమారుడి కొరకు, దేవుని యొక్క సన్నిధిలో తన కుమారుడు ఉండాలని ఆశపడినటువంటి ఆమె కుమారుడిని దయచేసినటువంటి దేవునికి కృతజ్ఞతగా ఏం చేసింది తెలుసా? ఆమె యొక్క మొదటి సంతానాన్ని తీసుకొచ్చి దేవుని పనిలో పెట్టింది. తర్వాత దేవుడు ఎంతమందిని ఇచ్చాడు తెలుసా? బహుమందిని ఆమెకు అనుగ్రహించాడు. నీకు కలిగిన సంతానం దేవుని పనిలో ఉండాలి అంటే మేము సమర్పించాలా దేవుని సేవకు, దేవుని పనికి సమర్పించేయాలా, సేవకులుగా ఇచ్చేయాలంటే బహుశా నువ్వు సేవకులుగా ఇస్తావో ఇవ్వవో, దేవుని చిత్తమైతే దేవుడే పిలుచుకుంటాడు. కానీ దేవుని ఇంటిలో ఒక పని కలిగి ఉండాలి నీ సంతతి, నీవు నీ బిడ్డలు దేవుని ఇంట్లో ఒక పనివారిగానో, దేవుని ఇంట్లో ఒక పరిచారకులుగానో నీవు ఉండాలి. గడిచిన ఆదివారం మనం మాట్లాడుకున్నాం కదా, పరిచారము చేయు వారికి దేవుడు ఎట్టి దీవెనలు ఇస్తాడో, ఎట్టి ఆశీర్వాదిస్తాడో, ఎట్టి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళతాడు. అదే కోణంలోనికి సంబంధించినది నీ సంతతి గనక దేవుని పనిలో ఉంటే దేవుడి నీ సంతతిని గొప్ప చేస్తాడు. మనుషులు కాదు గొప్ప చేసేది, ఆస్తి పాస్తులు కాదు గొప్ప చేసేది, ఏ నుండి రేపు పోయే ధనం కాదు నీ సంతతిని గొప్ప చేసేది. దేవుడు గొప్ప చేస్తే రాయబడి ఉంది కదా వాక్య భాగములో, దేవుడు గొప్ప చేస్తే మరెవడు దాన్ని ఆపివేయలేడు కదా. హేమాను సంతతిని దేవుడు గొప్ప చేశాడు, మరి మన సంతతిని గొప్ప చేయాలి కదా. దేవుడు గొప్ప చేసేటట్లుగా మనం ఉండాలి కదా, గొప్ప చేసేటట్లుగా మనం ఉండాలి కదా. హేమాను సంతతిలాగా మన సంతతి కూడా ఉండేటట్లుగా మనం చూసుకుంటే దేవుడు మన సంతతిని కూడా గొప్ప చేస్తాడు. కొన్ని వాక్య భాగాలు నేను పరిచయం చేస్తాను. ఏంటి ఆ వాక్య భాగాలంటే, కుటుంబంతో కలిసి దేవుని యొక్క పనిలో వాడబడినటువంటి వారు కొంతమంది, కుటుంబంతో కలిసి దేవుని పనిలో వాడబడినటువంటి వారు కొంతమంది, వారిని గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఏంటా విషయాలు, అందులో దాగి ఉన్న విశేషాలు అని మనం పరిశీలన చేస్తే, కుటుంబంతో వాడబడినటువంటి దేవుని పరిచర్యలో వాడబడినటువంటి కుటుంబాలను, ఏమండి బిడ్డలను దేవుడు ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళాడు. మనం కూడా మన కుటుంబంతో కలిసి దేవునిని గణపరచాలి, ఆరాధన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కుటుంబం అంతటితో కలిసి దేవుణ్ణి గణపరచాలి. చూద్దాం, ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 19వ వాక్యములో రాయబడినటువంటి మాట. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వాక్య భాగంలో రాయబడినటువంటి మాట. అతడికి కలగచేయునట్లు అటు తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును, చూడండి ఏం జరిగిస్తారంట, ఎవరు జరిగిస్తారంట? చూడండి, అబ్రహాము యొక్క పిల్లలను, తన ఇంటి వారును ఏం జరిగించాలని దేవుడు ఆశపడ్డాడు? ఏం జరిగించాలని దేవుడు ఆశపడ్డాడు? నీతి న్యాయములు జరిగించేవారిగా తన పిల్లలను, తన ఇంటి వారిని అబ్రహాము చేస్తాడని చెప్పి, నడిపిస్తాడని చెప్పి, ఏమండి జరిగిస్తాడని చెప్పి అబ్రహాము కంట దేవుడు జరగబోయే సంగతులను దాచకుండా తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబంతో కలిసి దేవుణ్ణి గణపరిస్తే, నీ కుటుంబంతో కలిసి దేవుణ్ణి మహిమపరిస్తే, నీ కుటుంబం అంతటితో కలిసి దేవుణ్ణి స్తుతిస్తే, దేవుడు అంటున్నాడు అబ్రహాముకు చేయబోనది దాచెదనా, అబ్రహాము తన ఇంటి వారితోను తన పిల్లలతోను నీతి న్యాయములు జరిగిస్తాడని ఎరిగిన వాడై ఏం చేశాడో తెలుసా? అబ్రహాముకు జరగబోవు సంగతిని ముందుగా తెలియపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగా. నీ ఇంటి వారితో, నీ పిల్లలతో దేవుణ్ణి గణపరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటే దేవుడు మర్మయుక్తమైన ప్రతి సంగతిని ఆయన బయలుపరుస్తాడు. నీకు అబ్రహాముకు ముందుగానే తెలియపరిచాడు. అప్పటికి అబ్రహాముకి ఇంకను సంతానమైనను
పిల్లలైనను కలగక మునిపే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామును ఎరిగిన వాడై ఉండి, అబ్రహామును తెలుసుకున్న వాడై ఉండి, అబ్రహాము యొక్క పరిస్థితిని తెలుసుకున్న వాడై ఉండి, అబ్రహాము తన పిల్లలతోనూ తన ఇంటి వారితోనూ నీతి న్యాయాలు జరిగిస్తాడు. ఆయన తన కుటుంబం అంతటితో కలిసి నా మందిరంలో నా మార్గంలో అతను నడుస్తాడు అని తెలిసిన వాడై ఉండి మర్మయుక్తమైన ప్రతి సంగతిని అబ్రహాముకు బయలుపరిచాడు. కుటుంబంతో కలిసి ఆరాధన చేస్తే, కుటుంబంతో కలిసి ప్రభువుని స్తుతిస్తే, కుటుంబంతో కలిసి ప్రభు సేవలో వాడబడితే, ప్రభు పనిలో వాడబడితే దేవుడు మర్మమైన ప్రతి సంగతిని దేవుడు ముందుగానే ఏం చేస్తాడు తెలుసా? బయలుపరుస్తాడు. నేను చేయబోవునది అబ్రహాముకు దాచేదను. ఎందుకు దాస్తాడు ఆయన కదండి? ఎందుకు దాచకుండా ఉంటున్నాడని ఒకవేళ ఆలోచన చేస్తే, అబ్రహాము తన కుటుంబం అంతటితో, తన సంతతితో, తన ఇంటి వారందరితో, తన పిల్లలతో ఏం చేస్తాడంట? నీతి న్యాయములు జరిగించేటట్లుగా చేస్తాడంట. ఒకడు కాదు, నా నీతిలేండి, నా భక్తేలేండి, నా ప్రార్థనేండి, నాదేనేండి అంతా తనది అనుకోకుండా తన పిల్లలను కూడా కలుపుతాడు, తన ఇంటి వారందరిని కూడా కలుపుతాడు కదా. మనం ప్రార్థన చేసుకొని, మనం ఉపవాసం ఉండి, మనం కన్నీరు కార్చి, మనమే దేవుని సన్నిధికి వచ్చి మనమే అంతా చేసుకుంటే మరి నీ ఇంటి వారి సంగతి ఏంటి? నీ ఇంటితో కావాలి కదా దేవునికి ఆరాధన, నీ ఇంటితో కలగాలి, నీ ఇంటి వారందరితో కలగాలి కదా దేవునికి ఆరాధన, స్తుతి. మరి నీ జీవితం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం పరిశీలన చేద్దాం. అబ్రహాము తన ఇంటి వారందరితో నీతి న్యాయాలు జరిగిస్తాడని దేవుడు అబ్రహాము సంతతిని ముందే ఎరిగిన వాడయుండి, అబ్రహాముకు పిల్లలైన కలగక మునిపే దేవుడు అబ్రహాము సంతతిని గొప్ప చేశాడు. చేయలేదా? ఒక ఉదాహరణ ఇస్తారు. నిర్గమాకాండ గ్రంథం 1వ అధ్యాయానికి వెళితే అక్కడ ఐగుప్తులో వారు, చెరసాలలో వారు బందీలుగా ఉంటూ ఉండే అక్కడ వారు చెడిగినటువంటి విధానం ఏంటో చూస్తే, ఐగుప్తులు బంధకములు ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలీల సంతతిని, అందరూ ఉన్నారా? వాక్యం వింటున్నారా? అర్థమవుతున్నాయా? ఇశ్రాయేలీల సంతతిని దేవుడు ఎక్కడ ఆశీర్వదించాడు? ఎక్కడ గొప్ప చేశాడు? ఎక్కడ విస్తరింపజేశాడు? ఎప్పుడు ఈ ప్రణాళిక తెలుసా? అబ్రహాముకు సంతానమైనది కలగక మునిపే, పిల్లలైనను పుట్టక మునిపే అబ్రహామును గురించి దేవుడు ఎరిగాడంట. తన ఇంటి పిల్లలతోనూ తన ఇంటి వారందరితో కలిసి కదా. అందరితో కలిసా కొందరితో కలిసా? కొందరితో కలిసా కదా. అందరితో కలిసే కదా. అందరితో కలిసి నీతి న్యాయాలు అనుసరిస్తాడనే, నీతిని జరిగిస్తాడని, భక్తిని చేస్తాడని, ప్రార్థన చేస్తాడని, ఇంటి వారందరిని బట్టి ఇంటి వారందరితో కూడా తాను దేవుని సన్నిధికి వస్తాడని ఎరిగిన వాడై ఉండి అబ్రహాముకు దాచబోకుండా ప్రతి రహస్యాన్ని విపులపరిచిన దేవుడు అబ్రహాము సంతతిని కూడా ఏం చేశాడు తెలుసా? చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగును. అబ్రహాము సంతతిని గొప్ప చేశాడండి. ఇప్పటికి కూడా అబ్రహాము సంతతి అని పిలువబడుతున్న ఇశ్రాయేలీయులు నేటి వరకు వారు వృద్ధిలోనే ఉన్నారు. అన్నిటిలో వారిదే పై చేయి. ఇప్పటికి కూడా శాస్త్రవేత్తలకు అంతు చిక్కినటువంటి పరిజ్ఞానం, జ్ఞానము ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నది. కొన్ని సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయుల పేరు ప్రపంచ పటంలో కనబడకుండా మరుగైపోతే ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? ప్రపంచమంతా మారుమోగిపోతుంది. ఏమని తెలుసా? ఇశ్రాయేలు అని మోగిపోతుంది. ఎవరా ఇశ్రాయేలీయులు? ఎందుకు దేవుడు ఇశ్రాయేలీయుల సంతతిని ఇంత గొప్పగా వృద్ధి చేశాడు? ఇంత గొప్పగా ఈ సంతతిని సంతతిని గొప్ప చేశాడు అంటే మొదట ఎవరిని బట్టో తెలుసా? అబ్రహామును బట్టే, తన ఇంటి వారందరితో కలిసి. ఏమానును కూడా అందుకే తన సంతతిని గొప్ప చేయడానికి గల కారణం తెలుసా? సంతానం ఎక్కువైతే పేరు వచ్చిద్దని కాదు. సంతానం ఎక్కువైతే ఇతను ఫలానా ఇంతమంది పిల్లల కన్నాడని చెప్పుకోవడానికి కాదు. ఈ సంతతి దేవుని పనిలో వాడబడుతుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ సంతతిని గొప్ప చేశాడు. మన బిడ్డలు, మన సంతతి ఆశీర్వదించబడాలంటే మనము దేవుని పనిలో మనము వాడబడాలి. మన పిల్లలు కూడా పిల్లలతోనే అనుకుంటే సరిపోదండి. భార్యాభర్తలు ఇద్దరు దేవుని పనిలో ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు దేవుని సన్నిధికి, దేవుని ఇంటిలో పని కలిగి ఉండాలి. నూతనంగా జతపరచబడిన దంపతులు ఇద్దరు ఆలోచించండి ఒకసారి. ఏనండి దేవుని వాక్యం
ఏంటో తెలుసా? నీవు దేవుని చేత దేవుని ప్రణాళిక చేత సిద్ధపరచబడిన నీ కుటుంబము మొదట నీవు దేవుని యొక్క అడుగు జాడలు అనుసరించి నడిస్తే నీ తర్వాత నీ సంతానము ఎక్కడుండిద్ది? ఎక్కడుండి చెప్పండి? ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో ఉంటారు. ముందు నీవు నడవకుండా, నీవు మందిరంలో ఉండకుండా, మందిరం ప్రార్థన మానేసి దేవుని సన్నిధికి వెళ్లకుండా, ఏమండి మేము కొత్తగా వచ్చామండి అని చెప్పి ప్రార్థన మానేసావా? మందిరానికి వెళ్తానికి మానేసావా? దేవుని ఇంటికి వెళ్తానికి మానేసావా? జాగ్రత్త, దేవుడు నీ కుటుంబాన్ని వృద్ధి చేయడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ముందు మందిరం ఎక్కడుందో వెతుక్కో. నువ్వు ఎక్కడున్నా సరే మందిరం ఎక్కడుందో వెతుక్కో. దేవుని ఏమండి, దావీదు అంటున్నాడు, తాను దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుందంట. అతన్ని కోరుకుంటుంది, అతను తపన పడుతున్నాడు. నా దేవుని ఇల్లు, నా దేవుని ఇల్లు, నా దేవుని ఇల్లు. యాకోబు యొక్క నివాస స్థలములు ఎంత రమ్యమైనవో తెలుసా? ఆ నివాసముల మధ్య దేవుని సన్నిధి ఎంత సుందరంగా ఉన్నదో తెలుసా అని కీర్తనకారుడు పాటలు పాడుతున్నాడు. ఎందుకు పాటలు పాడుతున్నాడు తెలుసా? యాకోబు నివాస స్థలములు ఎంత సుందరంగా కట్టబడడానికి గల కారణం మధ్యలో ఎవరున్నారు తెలుసా? ఆయన వారి మధ్యలో నివాసం చేశాడు. వారి మధ్యన ఉన్నాడు కాబట్టి ఆ పట్టణముల యొక్క సౌందర్యము కీర్తించబడుతున్నది. అలాగే నీ కుటుంబంలో కూడా దేవుడు ఉంటే నీ యొక్క సంతతిని, లేకపోతే నీ యొక్క కుటుంబపు ఆ చక్కదనాన్ని అందరూ కీర్తిస్తారు. అంతేగాని ప్రార్థన మానేసి దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని అడగకుండా, దేవుని యొక్క ఆలోచన నెరవేర్చకుండా, దేవుని ఇంటికి నువ్వు రాకుండా దూరం అయ్యావనుకో, దేవుడు నీ సంతతిని ఏం చేయడు తెలుసా? గొప్ప చేయనే. ఇది శాపం కాదు, లేకపోతే ఇంకేదేది కాదు. వాక్యం తెలియపరుస్తుంది. అబ్రహాముకు సంతానం లేక మునిపే దేవుడు అబ్రహామును, అతని పిల్లలను, అతని ఇంటి వారును నీతి న్యాయాలు జరిగిస్తాడని ముందే ఎరిగి అబ్రహాముకు సంతానం ఇచ్చి, సంతానమును దీవించి, సంతానమును గొప్ప చేశాడు. ఎంత గొప్ప తెలుసా? శత్రువులు సహితము అసహ్యపడినంతగా, శత్రువులు సహితము ఆ సంతతిని చూసి అబ్బా ఏంటి సంతతి ఎంత వృద్ధి పొందుతుందని ఈర్షపడేటంతగా దేవుడు ఆ సంతతిని గొప్ప చేశాడు. అవునా కాదా? మరి చేతులెత్తి స్తుతి చెల్లించచ్చుగా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరొక సంతతిని, మరొక కుటుంబాన్ని గురించి దేవునికి మహిమ కలుగునుగాక. మరొక కుటుంబాన్ని మనం చూడండి. అదే ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చూద్దాం. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయం. స్థిరపరచుదును నీవును, నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్లను. ఎవరెవరంటండి? ఎవరెవరు చెప్పండి? నోవాహు కుమారులను, నోవాహు భార్యయు, నోవాహు కోడండును వాడలోనికి ప్రవేశించండి. ఎవరైనా? నోవాహు ఎవరు? ఆ తరములో నీతిమంతుడు. ఏ తరములో నీతిమంతుడు? లోకము బహు భయంకరమైన పాపం చేత నింపబడిపోయి ఆకాశము నంటేటంతగా పాపము పెట్టిరేగిపోతున్న ఆ తరములో నోవాహు నీతిగా బ్రతుకుతున్నాడు. నోవాహు నీతిగా జీవిస్తున్నాడు. నోవాహు యథార్థంగా బ్రతుకుతున్నాడు. నోవాహు ఒక్కడే కాదండోయ్. దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, నీవును, నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్లను ఎవరిని వదిలిపెట్టద్దు ఇప్పుడు. ఎందుకంటే నీవు ఎంత భక్తిగా ఉన్నావో, నీవెంత విశ్వాసంతో ఉన్నావో, నీవెంత నమ్మకంతో ఉన్నావో, నీవెంత నా మాటకు విధేయత చూపించావో, నీ కుమారులు కూడా అట్టి రీతిగానే ఉన్నారు కదా. నోవాహుకు ఏం చెప్పాడు? నోవాహు వెళ్ళి ఒక వాడను సిద్ధపరచు, కొలతలు ఇవిగో, ఇన్ని విధాలుగా తయారు చేయాలని చెప్పి నోవాహుకు ఒక ఇంజనీరింగ్ ప్లాన్ అప్పుడే దేవుడిచ్చాడు. ఒక ఇంజనీరింగ్ ప్లాన్ దేవుడిచ్చాడు. అరమరికి ఒక్కొక్క అర్రకి ఎంత ఉండాలో, ఎంత విశాలత ఉండాలో, ఎంత ఎత్తు ఉండాలో, ఎంత వెడల్పు ఉండాలో ప్రతి దాన్ని దేవుడు డిజైన్ చేసి నోవాహుకు ఇచ్చి, నోవాహు ఇదిగో ఈ కొలతలతో, ఈ విధానంతో ఒక ఓడను తయారు చేయి.
ఓడను తయారు చేస్తే ఈ ఓడ ద్వారా నీవు నీ సంతతి వారు తప్పించబడతారని చెప్పి దేవుడు నోవాకు చెప్పినప్పుడు నోవాకు ఏం చేశాడు తెలుసా? విధేయత చూపించాడు. సరే ప్రభువా, నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా అది జరిగిద్ది, ఖచ్చితంగా నేను చేస్తాను ప్రభు అని నోవాహు విధేయత చూపించి ఆ యొక్క ప్లాన్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు. తన ఇంటికి వెళ్ళి ఇంటి వారితో చెప్తున్నాడు, అయ్యారా కుమారులారా, మీరు నాకు సహాయం చేయాలి. ఏం చేయాలి తండ్రి? ఈ మధ్య నీకు బాగా బలహీనత వచ్చినట్టు ఉంది, ఏమంటే కాళ్ళు నడవట్లేదు అంటున్నావు, ఎడ తిరుగుతున్నావు తెలియట్లేదు, కానీ నీకు సహాయకుడు నేను ఉంటాలే అని చెప్పి అంటలా. నువ్వు నాకు సహాయం చేయాలి. ఏం సహాయం చేయాలి? మనము కలిసి వాడను సిద్ధపరుద్దాం. దేని కొరకు తండ్రి? దేని కొరకు? ఇవాళ మనము రక్షించబడాలి. గొప్ప ప్రళయం మన మీదకి రాబోతున్నది, గొప్ప తుఫాను మన మీదకి రాబోతున్నది. దేశమంతయు నీటి చేత నింపబడి మానవులందరూ సమూల నాశనం అయిపోయి ఆ ప్రళయం నుండి తప్పించబడడానికి ఇదిగో ప్రణాళిక సిద్ధం చేయబడి ఉంది. రక్షణ వాడను మనం కట్టుకుందామయ్యా అని చెప్పి కుమారుడితో చెప్పినప్పుడు, ఏమండి సహజంగా ఇప్పుడున్న కుమారులు కనుక అప్పుడుంటే నోవా కాలంలో ఉంటే ఏమంటారు తెలుసా? ఏమంటారు చెప్పండి? ఇప్పుడు ఏమంటారు? నీకు ఈ మధ్యన మైండ్ పని చేయట్లేదు, ఎక్కడికి వెళ్తున్నావు ఏదో అంటున్నావు, మళ్ళీ పైపెచ్చిగా దేవుడిచ్చాడని చెప్తున్నావు. ఏమండి సొమ్మంతా తగలేయడానిక, నాశనం చేయడానిక? ఓ భక్తి అంటూ మొన్నటిదాకా తగలేసావు డబ్బులు, మళ్ళీ ఈ కూడా ఇట్లా పాడు చేయాలనా? ఉంటదా? ఇప్పటి కాలాన్ని అప్పటికి పోల్చి చెప్తున్నానండి. ఏమంటారు? డబ్బంతా తీసుకెళ్ళి దేవుని పని అని తగలేస్తున్నావు, డబ్బు అంతా ఏం చేస్తున్నావు, అసలు ఏం తెలియదు, ఆగు అసలు నువ్వు రూపాయి నీకు ఇవ్వనని చెప్పి పెద్ద కుమారుడు అడ్డం పడితే చిన్న కుమారుడు ఏమంటాడు? అవునా అన్నయ్య చెప్పింది కరెక్టే, నువ్వు ఈ మధ్యన డబ్బు జలసాగా వాడేస్తున్నావు. అదేంటంటే భక్తి అంటున్నావు, ప్రార్థన అంటున్నావు, దేవుడు అంటున్నావు, ఇదంటూ దేవుని సొమ్ము కష్టపడిన సొమ్మని తాగం చేస్తున్నావు. పొలాలు అమ్మేసావు, స్థలాలు అమ్మేసావు, ఏమి లేకుండా చేసావు. భక్తో భక్తి మాత్రం నీకు మాత్రం నువ్వు చేసుకో. ఏమంటారు చెప్పండి? నీకు మాత్రం నువ్వు భక్తి చేసుకో, నువ్వు ఉపవాసాలే ఉంటావు, నువ్వేం చేసుకుంటావు నువ్వు చేసుకో. కానీ మా జోలికిని, మా ఆస్తి జోలికిని నీకెక్కడది ఆస్తి కదా? నీకెక్కడది ఆస్తి? కష్టపడింది ఎవరో? నోవాహు కాకుండా ఏమంటే తన కుమారులు కష్టపడి ఆస్తిని సంపాదించారా? నోవాహు కష్టపడ్డాడు, నోవాహు. కానీ నోవాహు కుమారులు ఏం చెప్పలేదు తెలుసా? ఇప్పటి కాలంలాగా అప్పుడు తిరగబడ్డాడు. నోవాహు చెప్పాడయ్యా, మనము దేవుని పని చేయాలంటే తండ్రి మేము సిద్ధమన్నారు. భార్య అంది, నేను సిద్ధమే. ఇదిగో కోడలను, మేము సిద్ధమే. దేవుని పని కొరకు మేము త్యాగమవుతాం, మేము శ్రమిస్తాం, మేము నిందపడతాం, మేము అవమానపడతాం, మేము కూడా దేవుని పనిలో భాగస్తులు అవుతాం, మేము కూడా ఉన్నామని చెప్పి కుటుంబం అంతా కలిసి దేవుని ప్రణాళికను చెప్పాలి. దేవుని ప్రణాళికను, దేవుని ఆలోచనని, దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఆలోచన నెరవేర్చారని కుటుంబం అంతా కలిసి దేవుడు అంటే, నోవాహు నీవు అక్కడ తాగిపోమాక, నీ కుమారులు ఎంత భక్తి పరులనయ్యా, నీ వంటి విశ్వాసం వారిలో చూశాను, నీ వంటి నమ్మిక వారిలో చూశాను. వారు కూడా నీతో పాలి భాగస్తులయ్యారు, పని చేశారు. ఇంత పెద్ద మహా కట్టడాన్ని వారు నీతో పాటు కలిసి పని చేశారయ్యా, నీ కుమారులు కూడా మర్చిపోమాకు. ఈ రక్షణ వాడ సిద్ధపడింది కదా, నీ కుమారులు మర్చిపోమాక, నీ కుమారులను తీసుకొని రా అని చెప్పాడు. అలాగే నీ భార్యను కూడా మంచి సహకారి అండి. ఎంత మంచి సహకారి? ఎంత మంచి సహకారి తెలుసా? భర్త దేవుని పని అంటే, దేవుని మందిరం అంటే, దేవుని పనిలో ప్రయాసపడుతుంటే భర్తతో పాటు కూడా ప్రయాసపడినటువంటి భార్య. అందుకే దేవుడు భార్యను కూడా మర్చిపోమాకన్నాడు. భార్యను మర్చిపోమాక, భార్యను కూడా ఎంట పెట్టుకురా. మంచి సహకారి ఆమె, నీ పని నా పనిలో నీకు జతగాడిగా పనిచేసింది. భార్యను మర్చిపోమాక. మరి ఒకళ్ళు ఎవరో తెలుసా? కోడండ్రులు. ఎవరి కోడండ్రులు? నోవాహు యొక్క కుమారుల యొక్క భార్యలు. ఇప్పుడు నోవాహు కష్టపడ్డాడు, తన భార్య కష్టపడిందంటే అది పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకని? కట్టుకున్నాక పిచ్చోడో బొచ్చోడో భరించాలి కాబట్టి, ఏమంటే పిచ్చోడో మంచోడో భరించాలి కాబట్టి భార్య అంటే చేసిద్ది, కుమారులు అంటే కన్నారు కాబట్టి నలుగురు నాలుగు మాట్లాడకుండా పని చేస్తారు. కానీ కోడళ్ళకేం పట్టింది?
ఏమైనా పట్టిద్దా? ఏం పట్టదు. మహా అయితే దెయ్యం పట్టిద్ది అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం పట్టింది? కోడన్లు కూడా అంటున్నాడంటే కోడన్లు కూడా దేవుని పరిచర్యలో పాలిభాగస్తులయ్యారు. ఎంతమందో, ఎంత కుటుంబారాధన కదా ఇది. కుటుంబం అంతటి కలిసి ఏం చేసింది? దేవునికి గొప్ప దేవుని చిత్తం జరిగించడమే ఆరాధన అండి. హల్లెలూయా. దేవుని చిత్తం జరిగించడమే ఆరాధన. కుటుంబం అంతా కలిసి ఇప్పుడు ఏం చేసింది చెప్పాలి? కుటుంబం అంతా కలిసి ఇప్పుడు ఏం చేసింది? కుటుంబం అంతా కలిసి ఇప్పుడు ఏం చేసింది? ఆరాధన చేసింది అనండి. కుటుంబం అంతా కలిసి ఇప్పుడు ఏం చేసింది? కుటుంబం అంతా కలిసి ఇప్పుడు ఏం చేసింది? ఆరాధించారు. ఏం ఆరాధించారు తెలుసా? నోవాహు ఒక్కడు దేవుని ఆలోచన తీసుకుని వస్తే కుమారులు సహాయపడ్డారు. కుమారులు సహాయపడుతుంటే భార్య సహాయపడింది. భార్య సహాయపడుతుంటే ఇదిగో కోడళ్ళు కూడా సహాయపడ్డారు. సహాయపడి ఏం చేశారు తెలుసా? ఈ పనిలో, ఏ పనిలో? ఆఖరి మాట చూడండి, ఆఖరి మాట. నోవాహు అట్లు చేసిన, అట్లంటే పొరపాటున దోష అయి అనుకునేరు. అయి కాదు. ఏంటయి? దేవుడు చెప్పినది సమస్తము నోవాహు జరిగించెను. ప్రకారము యావత్తు కూడా ఎవరు చేశారు? నోవాహు ఒక్కడేనా? నోవాహు కోడళ్లతో సహా ఏం చేశారు? దేవుడు చెప్పినది యావత్తు కూడా చేశారు కదా. ఇప్పుడు ఈ కుటుంబాన్ని దేవుడు మర్చిపోతాడా? ఈ కుటుంబాన్ని దేవుడు విడిచిపెడతాడా? బహుశా ఒకవేళ మనం ఆలోచిద్దాం. దేవుడు నోవాహు యొక్క కుమారులకి సంతానం ఇవ్వలేదు అనుకుందాం. అక్కడ రాయబడిన విధానాన్ని బట్టి మాట్లాడుతున్నారు. నోవాహు సంతానానికి పిల్లల్ని ఇవ్వాల అనుకుందాం మనం. ఏమంటే నోవాహు ఉంటే బహుశా ఉంటే కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళని చెప్పేవాడు కదా. కానీ ఎందుకు చెప్పలేదు తెలుసా? ఒక విధంగా మానవరీత్యా మనం ఆలోచన చేసుకుందాం. నోవాహు, నీవు, నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్ళు అందరూ కలిసి ఓడలోకి వెళ్ళనని చెప్పిన వాడు, నీ మనవాళ్ళు, నీ మనవ సంతానం, నీ ముని మనవరాళ్ళు వీళ్ళందరినీ తీసుకుని వాడెక్కండి అని చెప్పి నోవాహుతో అనలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఈ భూమి మీద నాశనము చేసిన ఈ యొక్క మానవ జాతి అంతటిని ఏం చేయాలో తెలుసా? మరలా వారి ద్వారా ఉద్భవించాలి. దేవునికి మహిమ కలుగు. వారి ద్వారా పుట్టించాలి, వారి ద్వారా తీసుకురావాలి. దేవుడు ఈ యొక్క సంతతిని జ్ఞాపకం చేసుకొని వీరు నా పనిలో నిమగ్నం అవుతారు, నాకు సహకారులుగా ఉంటారు, నా చిత్తాన్ని నెరవేరుస్తారు, భూమి మీద నన్ను గణపరిచి నన్ను ఆరాధించేవారు వీరై ఉన్నారు. కాబట్టి వీరికి ఏమవ్వాలో తెలుసా? మంచి సంతతిని ఇవ్వాలి, మంచి భూమిని వీరికి సంతతికి స్వాచ్ఛంగా ఇవ్వాలని చెప్పి దేవుడు ఏం చేశారు తెలుసా? బహుశా మానవరీత్యం మనం అనుకుందాం, దేవుడు ఆ కాలానికి వారి గర్భాలు అప్పుడు ఆపుంటాడు. నీతి సంతానాన్ని ఇవ్వాలని, యథార్థత సంతానం ఇవ్వాలి. నాశనమగు వారిలో వారి పిల్లలు ఉండకూడదని దేవుడు ఏం చేశాడు తెలుసా? నాశనమగు వారితో వారి పిల్లలు కూడా హతమవ్వకూడదని. నాశనమగు వారిలో నోవాహు కుమారులు ఉండకపోయినా, నోవాహు భార్య ఉండకపోయినా, నోవాహు యొక్క కోడళ్ళు ఉండకపోయినా, భవిష్యత్తు అండి ఆ తరము వారిలో నోవాహు యొక్క మనవ సంతానం ఉండొచ్చేమో. దేవుడు అందుకని నోవాహు యొక్క కుమారుని యొక్క గర్భాల టాపి, అయ్యా మీరు ఇప్పుడు కాదు కనవలసినది, మీరు ఇప్పుడు కాదు ఉండవలసి, దేవుడే తన సంతతిని గొప్ప చేయుటకు నోవాహు యొక్క కుమారుని ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? సంతతిని ఎప్పుడు పెంచాడు తెలుసా? జలప్రళయం తర్వాత పెంచాడు. ఆ సంతానం నుండి వచ్చినటువంటి వాడే ఎవరో? నోవాహు సంతానం వచ్చినటువంటి వాడే ఇందాక మనం చదువుకున్న, ఆ తర్వాత సంతానంలో ఉన్నారులేండి. మీరేదో తన్నుకులు ఆడుతున్నారు, గుర్తు చేసుకుంటారు అంతేగాని. ఏమండి? నోవాహు సంతానంలో వచ్చిన వారే మిగిలిన భాగమంతా. నోవాహు కుమారుల యొక్క సంతతి వంశావళి యొక్క విధానం మనం చూసుకుంటూ ఉంటే నోవాహు సంతతిని దేవుడు ఎంత గొప్ప చేశాడంటే ఆ సంతతిలో నుండి, ఆ జనాంగముల నుండి యెషయా వచ్చాడు, బోయాజు వచ్చాడు. ఈ పెద్దలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఆ సంతతిలో నుండి మన ఆరాధ్య దైవమైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా వచ్చాడా రాలేదా? మీరేమో డౌట్గా చెప్తుంటే నేను వాక్యం తప్పు చెప్తున్నాను అనిపిస్తుంది. వచ్చాడా రాలేదా? ఆ సంతతిలో నుండే వచ్చాడు. ఏ సంతతి? నోవాహు యొక్క సంతతిలో నుండి దేవుడు ఏం చేశాడు? గొప్ప చేశాడు.
దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని? కుటుంబం అంతా కలిసి ఆరాధించారు, దేవుణ్ణి స్తుతించారు. ఈ మాటలు వింటున్నప్పుడు నీ హృదయంలో కూడా ఒక ఆలోచన రావాలి. అవును కదా, ఏమండి, అబ్రహాము తన సంతతిని బట్టి దేవుడు దాచకుండా ప్రతి సంగతిని తెలియపరిచాడు. నోవాహు సంతతిని దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకుని రక్షణ ఓడ ప్రణాళికనిచ్చి ఆ తరములో నుండి దేవుడు వారిని ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచిన నీతి కలిగిన భక్తి కలిగిన యథార్థ సంతతిని పుట్టించుటకు దేవుడు ఆ తరములో నుండి వేరు చేసి ఆ తర్వాత అతని సంతానాన్ని గొప్ప చేసినట్లుగా దేవుడు మా సంతతిని కూడా గొప్ప చేయాలి కదా. మన సంతతిని కూడా దేవుడు గొప్ప చేయాలంటే మనం ఏం చేయాలి? ముందు ఏమాను మాదిరిగా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని ఎదుట నమ్మకస్తులంగా ఉండాలి. అలాగే మనం ఏం చేయాలో తెలుసా? మన సంతతిని దేవుని పని కొరకు వాడుకోవాలి. దేవుని పని కొరకు మన పిల్లల్ని ఇవ్వాలండి. దేవుని ఇంటికి మన పిల్లల్ని అప్పగించాలి. అలా అప్పగించిన నాడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? దేవుడు మన సంతతిని గొప్ప చేయడం మొదలు పెడతాడు. వృద్ధులోకి అన్నిటికంటే ఉన్నతమైన స్థాయిలోనికి డబ్బుంటే పేరు వచ్చిద్దేమో కానీ, డబ్బుంటే మర్యాద వచ్చిద్దేమో కానీ, ఏమంటే డబ్బుంటే నీకేమైనా హోదా వచ్చిద్దేమో కానీ, ఈ లోకంలో ఏది ఇవ్వలేనిది ఒకటి ఉంది, అదే దేవుడిస్తాడు. అదేంటో తెలుసా? నీ సంతతిని ఏమండి లోక రాజ్యములన్నిటికీ ఏలేవారిగా చేస్తాడు. యెషయా ముద్దు నుండి ఒక చిగురు పుట్టింది, ఒక అంకురం పుట్టింది. అదేం చేస్తే లోక రాజ్యములన్నిటినీ ఎవరా ముద్దో తెలుసా, ఎవరా చిగురో తెలుసా? ఇప్పుడు మనం ఆరాధ్యదైనటువంటి యేసుక్రీస్తు లోకమునంతటికి పరిపాలకుడు. నీ సంతతిని అంత గొప్ప చేయాలంటే మనం ఏం చేయాలి? ముందు ఆయన ఇంటిలో మనం నమ్మకస్తులుగా, ఆయన ఇంటిలో మనము ఆయన ఇంట్లో మనం ఉండాలి, ఆయన ఇంట్లో మనం కనపడాలి కదా, ఆయన సన్నిధిలో మనము కనపడాలి. ఇంకొక జ్ఞాపకం చేసుకుందామా? ఆపేద్దామా? ఇంకొక జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండ గ్రంథం 6వ అధ్యాయం 20వ వాక్యం. నిర్గమాకాండము చాలండి, చదువుతున్నారు అదే సరిగ్గా చదవండి. అదే ఇప్పుడు చదివిందే ఒకసారి సరిగ్గా చదవండి. నిర్గమాకాండ గ్రంథము 6వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుతున్నాను చూడండి. అమ్రాము తన మేనత్త అయిన యోకేబేదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేనును కనెను. అమ్రాము 130 ఏండ్లు బ్రతికెను. చూడండి, ఎవరి కుటుంబము? ఎవరు గుర్తున్నారా? పేరెవరు తెలుసా? అమ్రాము యోకేబేదు. ఈ ఇద్దరు ఎవరో తెలుసా? ఒక గొప్ప జనాంగానికి లేదా ఒక గొప్ప నాయకులకు వీరు తల్లిదండ్రులు. ఎవరా గొప్ప నాయకులు అంటే అహరోను ప్రధాన యాజకుడు, మోషే మంచి నాయకుడు, ఇశ్రాయేలుల నాయకుడు, మిరియాము గొప్ప ప్రవక్తిని. ఎవరొచ్చారు తెలుసా? సంతానం నుండి ప్రధాన యాజకుడు వచ్చాడు, నాయకుడు వచ్చాడు, ప్రవక్తని కూడా వచ్చింది. ఎవరి సంతానం నుండి? అమ్రాము యోకేబేదు యొక్క సంతతి నుండి. ఈ సంతతిని దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే మాటలతో చెప్పలేం. ఎందుకు ఆశీర్వాదం, ఎంత ఆశీర్వాదం అని చెప్పాలంటే ఒక్క మాటలో చెబుతా. ఎంత ఆశీర్వాదం అంటే మెల్కీషెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకత్వము ఎవరికి వచ్చిందో తెలుసా? అహరోనుకు వస్తే ప్రధాన యాజకత్వం అహరోనుకు వస్తే, అహరోనును పోలిన ప్రధాన యాజకత్వం ఎవరికి వచ్చిందో తెలుసా? యేసుక్రీస్తుకు వచ్చింది. ప్రధాన యాజకత్వ పోస్టు అహరోనికి ఇస్తే, ఇదే ప్రధాన యాజకత్వ పోస్టు మళ్ళీ ఎవరికి వచ్చిందో తెలుసా? యేసుక్రీస్తు వారికి వచ్చే. ఎంతగా దేవుడి సంతతిని ఆశీర్వదించాడంటే, ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిని వీరు నిలిచే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఎవరో తెలుసా? దేవుని అతి పరిశుద్ధ స్థలంలోనికి సమీపించి ప్రవేశించి దేవునితో ముఖాముఖిగా మాట్లాడేంత ఆ యొక్క అవకాశాన్ని సహవాసాన్ని దేవుడు ఈ యొక్క వారికి ఇచ్చాడు. ఈ సంఖ్యాకాండలో మనం చదివితే మోషే అహరోనులు ఇద్దరు కలిసి నశించిపోతున్న ఇశ్రాయేలుల మధ్య నిలబడి మరణాన్ని రాకుండా వారు ఆపారండి. అంత గొప్ప చేశాడండి దేవుడు. సంఖ్యాకాండ గ్రంథంలో మీరు చదువుకుంటే
మీకు కనబడుతూ ఉంటుంది. నేను ఆ రిఫరెన్స్లు చూపించిన టైం అయిపోయింది. వాక్యం ఏమో ఇంకా చాలా ఉంది, సమయం ఏమో వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంత గొప్ప చేశాడంటే ఈ అహరోను మోషేలను దేవుడు ఏం చేశాడు తెలుసా? సాక్షాత్తు మోషే గురించి చెప్తున్నటువంటి మాట, ఒక నరుడు ఒక ప్రవక్త గనక మీతో మీ మధ్యన ఉండి ఉంటే దర్శనముల చేతను కల చేతనను స్వప్నల చేతనను నేను వారితో మాట్లాడి ఉండేవాడేమో, కానీ మోషే ఎవరో తెలుసా? అతడు నాకు స్నేహితుడు, నేను అతడు ముఖాముఖిగా. అసలు ఇతని సంతానం ఎంత ఆశీర్వదించబడిందంటే సాక్షాత్తు సైన్యములకు దేవాతి దేవుని యొక్క ముఖ స్వారూప్యమును చూచే ఎంత భాగ్యము వారికి కలిగింది. మన సంతానం కూడా దేవుని దర్శనాన్ని పొందుకోవాలి. దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మన సంతానం కూడా పొందుకోవాలి. పొందుకోదా? పొందుకోవాలి అండి. మన సంతానం కూడా దేవుని యొక్క ముఖ స్వారూప్యం, ముఖ దర్శనాన్ని మన సంతానం కూడా చూడాలి. మన బిడ్డలు చూడాలి. క్రీస్తు స్వారూప్యము మన సంతతి చూడాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? మనము దేవుని సన్నిధిలో, దేవుని ఇంటిలో, దేవుని పనిలో మనము నమ్మకస్తులమై దేవుని పనిని జరిగించే వారిగా ఉండాలి. అమ్రాము, యోకేబేదు ఈ ఇద్దరు భార్యాభర్తలు కన్న గర్భము ఎంత ఆశీర్వదించబడిందంటే 36 లక్షల మంది నడిపే నాయకుడు మోషే అయితే ఈ 36 లక్షల మందికి యాజకుడిగా అహరోను నిలబడితే వారి మధ్యన మొట్టమొదటిగా ప్రవక్తినిగా నిలబడింది మిరియాము. ఎంత గొప్ప సంతానమో తెలుసా? కుటుంబం అంతా దేవుని పనిలోనే ఉంది. ఎంత చక్కటి కుటుంబమో కదా, ఎంత చక్కటి ఆదర్శప్రదమైన కుటుంబం కదా. ఏమండి, బిడ్డలు కలిగారంటే, బిడ్డల్ని మనం కన్నామంటే, బిడ్డలు మనం పొందుకున్నామంటే, బిడ్డలు మనకు ఉన్నారంటే ఆ బిడ్డలు దేవుని పని కొరకు ఉపయోగపడాలి. మన పేరు పెంచుకోవడానికి కాదు, మన ఇంటి పేరును గొప్ప చేసుకోవడానికి కాదు, మన ఆస్తుల్ని పెద్ద చేసుకోవడానికి కాదు, మన యొక్క ధనాన్ని పోగేసుకొని వృద్ధులని చేసుకోవడానికి కాదు. మన పిల్లలు కలగాల్సింది, మన పిల్లలు ఉండవలసింది దేని కొరకో తెలుసా? దేవుని పని కొరకు మన పిల్లలు ఉపయోగం. ఎందుకయ్యా దేవుని పని కొరకు? పద్దాక దేవుని పని. ఎందుకు దేవుని పని కొరకు నా బిడ్డల్ని వాడాలి? ఎందుకు నా పని కొరకు, దేవుని పని కొరకు నా సంతానాన్ని వాడాలి? ఒకవేళ నువ్వు ప్రశ్న వేస్తే, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని కొరకు పని చేసేవారు కావాలని దేవుడు ఆశపడుతుంది. నిన్ను భూమి మీద కలగచేసి నీకు సమస్తాన్ని సిద్ధపరిచి సమస్త సృష్టికి నిన్ను అధిపతిగా, నాయకుడిగా నిన్ను నిలబెట్టి సమస్త సృష్టిని నీకు అనుభవించేటట్లుగా నీకు చేస్తూ దేవుడు నీకు సమస్తాన్ని సిద్ధపరిచి నీకు ఇస్తూ ఉంటే దేవుని కొరకు నువ్వేమన్నా చేయాలి కదా. ప్రతిదీ తెల్లారు లెగిస్తే వాళ్ళ పడుకునే వరకు అంత దేవుని మీద ఆధారపడతాం. గాలి ఆయన ఇచ్చేదే, వెలుతురు ఆయన ఇచ్చేదే, చీకటి ఆయన ఇచ్చేదే, తినే ఆహారం ఆయన ఇచ్చేదే, సమస్తం ఆయన ఇచ్చేది తింటున్నాం. అవునా కాదా? సమస్తం ఆయన ఇచ్చేది తింటున్నాం, అన్ని అనుభవిస్తున్నాం. భక్తుడైనటువంటి ఆయన ఆనోక్ గారు పాట పాడాడు, నాదంటూ లోకానా లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. నాదంటూ లోకానా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. నీవే బ్రతుకంతా నీవే బ్రతుకంతా నీవే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అంత ఎవరిచ్చారు? అంత ఎవరిది? ఈ సర్వ సృష్టి అంతా ఎవరిది? ఎవరిచ్చారు? ఇది దేవుడే ఇచ్చాడు కదా. దేవుడిచ్చిందేమో శుభ్రంగా అనుభవిస్తున్నాం, శుభ్రంగా తింటున్నాం. దేవుడిచ్చింది కాదనక వద్దనకుండా ప్రతిరోజు దేవుడిచ్చింది మనం అనుభవిస్తున్నాం. మరి దేవుని కొరకు మనం ఏదో ఒకటి చేయాలి కదా. దేవుని కొరకు మనం అంటే ఏదో ఒకటి పని చేయాలి కదా. దేవుడు అంటున్నాడు, నీవు నీ సంతతితో నన్ను గణపరచు చాలు, నన్ను గణపరచు, నన్ను ఆరాధన చేయి, నీ కుటుంబం అంతటితో నన్ను ఆరాధన చేయి. ఇది చేసి కూడా దేవుడు నిన్ను ఎప్పుడు స్వార్థంగా విడిచిపెట్టే దేవుడు కానే కాదు.
దేవుడు ఇది చేస్తున్నా, నిన్ను స్వార్థంగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఇగో ఇదంతా నాదే కదా, నేను ఇచ్చింది నువ్వు తింటున్నావు కదా, నేను ఇచ్చింది తాగుతున్నావు కదా, నేను ఇచ్చింది అనుభవిస్తున్నావు కదా, ఎన్ని నాది కదా, నీ పిల్లలు నా పని కొరకు వాడుకుంటాను ఇచ్చేయమని చెప్పి దేవుడు అడుగుతూ ఏం చేస్తాడో తెలుసా? అయినను స్వార్థపూరితంగా దేవుడు అక్కడ విడిచిపెట్ట. నీ సంతతిని దేవుడు గొప్ప చేస్తాడు. ఎంత గొప్ప చేస్తాడు? రాజులు రాణులు వారికి స్తన్యలిచ్చు తల్లులుగా ఉంటారు. వారిని పరిపాలించే రాజులు వారిని ఎత్తుకొని ఆడిస్తారు. అంత గొప్పగా చేస్తాడు సంతతిని. అంత చేయాలంటే మనం ఏం చేయాలి? దేవుని కొరకు ఏం చేయాలి? మనం దేవుని కొరకు మనం వాడబడినట్లుగానే చెప్పండి, మనం వాడబడినట్లుగానే మన సంతానాన్ని కూడా వాడాలి. మన యొక్క గర్భఫలాన్ని, మనకున్నటువంటి స్వాస్థ్యం ఏదైతే ఉందో, మనకి ఇవ్వబడిన బహుమానం ఏదైతే ఉందో అది దేవుడి పని ముందు పెట్టాలి. దేవా ఇది నువ్వు ఇచ్చిందే కదా. అబ్రహాము అనలేదా, దేవా ఏంటిది, నీవు ప్రేమించుచున్న నీ కుమారునన్ను అంటే నేను ప్రేమిస్తున్నానంటే నిన్ను విడిచిపెడతానా, ఇదిగో చూడని చెప్పి అబ్రహాము ఆ యొక్క మోరియా పర్వతం మీదకి ఎక్కి ఏం చేశాడు తెలుసా? తన కుమారుని బలిపీఠం మీద పెట్టాడు. ఇదిగో దేవా, ఇది నీవిచ్చినది నీకు ఇస్తున్నాను అంటున్నాడు. మనం ఏం చేయాలి? మన సంతానాన్ని ఏమంటే నా మాట వినరండి, చేయి దాటిపోయారండి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది నేను వినాలి కానీ నేను చెప్పేది వాళ్ళు వినరు. వాళ్ళు నా మాట వినరు. అంతా వాళ్ళు చెప్పింది నేను నడుచుకోవాలి, వాళ్ళకి నచ్చినట్లుగానే నేను నడుచుకోవాలి, వాళ్ళకి నచ్చినట్లుగానే నేను ఉండాలి, వాళ్ళకి నచ్చినట్లుగానే నేను చేయాలి. ఎక్కడ వారికి ఎదురు చెప్పకూడదు, ఎక్కడ వారిని తీసేయకూడదు, ఎక్కడ వారి మాట కాదన్నా వారిని బలవంతం పెట్టినా. ఈ మధ్యన ఏంటో కొత్తగా ఫ్యాన్ అంటున్నారు, తాడంటున్నారు, లేదా ఈ యొక్క ఏదో కొత్తగా అది అంటున్నారు. మరి అన్ని ఈ తతంగం ఎందుకని చెప్పి నేను ఒక్కడినే దేవుని పనిలో ఉంటాను. నా సంతానాన్ని వద్దులేండి, నా సంతానాన్ని దేవుడు దీవించమని చెప్పు, కానీ నేను మాత్రం దేవుని పనిలో ఉంటాను అనుకుంటున్నారు. ఒకవేళ ఈ రోజులు అట్టగా తయారైనవి. ఎలా తయారైనవి? బలవంతం చేస్తే వాడు మాటనడు, బలవంతం చేస్తే వాడు మాటనడు. బుజ్జగించాలి, లాలించాలి. అది కూడా వాడికి ఇష్టమైతేనే దేవుని ఇంటికి వస్తాడు. లేదనుకో వాడు ఏం చేస్తాడు తెలుసా? నీ మాత్రం నువ్వు చూసుకో, నాకు చెప్పాల్సినటువంటి పని లేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒకవేళ నీ సంతతి గనక నీ మాట వినకుండా దేవుని పని చేయకుండా ఉందనుకో, ఈ మధ్యాహ్న కాల సమయం మోకరించి ప్రార్థించే, దేవా ఇదిగో అమ్రాము యొకోబేదు యొక్క సంతతిని నువ్వు ఆశీర్వదించావు, గొప్ప చేసావయ్యా, ఇశ్రాయేలులో ప్రముఖుల స్థాయిని వారికి ఇచ్చావు. నా సంతానం కూడా నీ ఇంటిలో పని చేయాలి, నీ ఇంట్లో ప్రభు వారు ఉండాలి, నా మాట వింటలేదు ప్రభు అని ప్రార్థన చేయి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ ప్రార్థన ఆలకించి దేవుడు నీ సంతానాన్ని ఏం చేస్తాడు తెలుసా? ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నీ సంతానాన్ని జ్ఞాపకం ఆశీర్వదించే మాట పక్కన పెట్టండి, ఆశీర్వాదాన్ని దాకెళ్ళొద్దు. దేవుడు ముందు నీ సంతతిని జ్ఞాపకము చేసుకుంటాడు. ఇశ్రాయేలుడు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా నీ సంతానం కూడా లోకంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? జ్ఞాపకము చేసుకుంటాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు తెలుసా? నీవు వారి కొరకు ప్రార్థన చేయనప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. నీవు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరిని ప్రార్థన చేయాలి? దేవా నేను నీ సన్నిధిలో ఉన్నట్లుగా నా సంతతిని కూడా నీ సన్నిధిలో. మొదటి సమూయేలు గ్రంథం చూడండి, మొదటి సమూయేలు గ్రంథం, క్షమించండి, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వాక్యం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వాక్యాన్ని చకచక చదువుకుందాం. నీళ్ళు అప్లా. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము, నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా మా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు కదా, నీ ఆశీర్వాదము నుండి. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఏం చేస్తారో తెలుసా? దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. ఆ కింద వచ్చినాను చదవండి అమ్మా, ఆ కింద వచ్చినాను చదవండి. ఆ కింద వచ్చినాన్ని క్షమించండి, అది కింద వచ్చినంటే పైన క్షమించండి. 28వ వచనం చదవండి. మా ప్రభువా, మేలు దయచేదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చి ఉన్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి చూడండి, నీ దాసుడనైనా
అంటే దావీదు ప్రార్థన చేస్తే ఏం చేస్తున్నాడు తెలుసా? దేవునికి గుర్తు చేస్తున్నాడు. దేవునికి గుర్తు చేస్తున్నాడు. దేవా, నా కుటుంబాన్ని స్థిరపరుస్తానన్నావు కదా, నా కుటుంబాన్ని నువ్వు నిలపరుస్తున్నావు కదా. ఆ పక్కన మాట ఉంది 15వ వచనంలో, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లుగా అతనికి నా కృప దూరము చేయను. నీ మటుకు నీ సంతానమును రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనమును నిత్యము స్థిరపరచబడునని ఆ బడును అనేను. తనకు కలిగిన దర్శనం అంతటి వాటిని ఈ మాటల చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియచేసెను. దావీదునకు నాతాను వర్తమానం తెలియజేస్తే దావీదు నాతాను యొక్క వర్తమానాన్ని పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. నువ్వు స్థిరపరుస్తానన్నావు కదా, నా కుటుంబాన్ని నువ్వు స్థిరపరుస్తున్నావు కదా, ఒకడు నీ సింహాసనం కూర్చోండక మానడని నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, దేవుని సౌలునకు దూరం చేసినట్లుగా నేను అతనికి నా కృప దూరం చేయనని వాగ్దానం ఇచ్చావు కదా, మాట ఇచ్చావు కదా. నువ్వు మాట ఇచ్చావంటే అది సత్యం, నిలబడిద్ది, అబద్ధం కాదు. ఏమండి ఎంత మాత్రం కొట్టివేయబడేది కాదు. కాబట్టి ఇప్పుడు నా కుటుంబము నీ సన్నిధిని నిత్యము నిలిచి ఉండేటట్లుగా దాన్ని ఆశీర్వదించాయి. దేవుని సన్నిధిలో తన సంతతిని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు. నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? నీ సంతతిని గురించి దేవునికి జ్ఞాపకం చేయాలి. అంటే దేవుడు మర్చిపోతాడండి అంటే కాదు సహోదరి, కాదు సహోదరుడు. నీ సంతానాన్ని దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆయనకు జ్ఞాపకం చేయడం వల్ల, ఆయనకి తెలియపరచడం వల్ల దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన సంతతిని ఆయన వృద్ధిలోనికి తీసుకురావడానికి ఆయన మన మీద తన కనుదృష్టి నిలుపుతాడు. ప్రార్థన చేయాలి. సంతతిని ఎక్కువగా ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. నీ బిడ్డలు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఎవరు వ్యతిరేకంగా ఉంటున్నారో, ఎవరు మూర్ఖంగా ఉంటున్నారో, ఎవరు మాట వినట్లేదో, ఎవరు లోబడట్లేదో ప్రాముఖ్యంగా అతని పేరు పెట్టి అతని యొక్క స్థితిని బట్టి అతని గురించి ప్రార్థన చేయి. ఎంతసేపు ప్రార్థన చేస్తావు, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు, ఎన్ని రోజులు ప్రార్థన చేస్తావు అనేది అనవసరం. నువ్వు ఎంత ప్రార్థన చేయగలిగితే అంత త్వరగా దేవుడు నీ సంతతిని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు అంత త్వరగా నీ సంతతిని జ్ఞాపకం చేసుకుని బ్రతిమలాడాలి. యేసు ప్రభువు వారు ఉపమాన రీతిగా చెప్పినటువంటి మాట, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి మాటికి వెళ్ళి తన గోడును విన్నవించుకున్నట్లుగా నీవు కూడా మాటికి వెళ్ళు. పదే దేవుని పాదాల దగ్గర చే, దేవా నా కుటుంబం అయ్యా, దేవా నా బిడ్డలయ్యా, దేవా నా సంతతి ప్రభా, నీ పని కొరకు వాడుకోవా, నీ పని కొరకు వాడుకోవా, నీ పని కొరకు వాడుకోవా అని మనం ప్రార్థన చేస్తే దైవజనులు జాన్ వెస్లీ గారు అని అప్పటి కాలపు భక్తులు ఉన్నారు కదా, అతని గురించి అతని యొక్క సాక్ష్యాలు చెబుతున్నాడు. నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకొని వచ్చానని వాక్యం. అగస్టిను ఏం చేస్తాడో తెలుసా? నా తల్లి కన్నీటి ప్రార్థనలో పరలోక పట్టణాన్ని కొట్టుకో. ప్రార్థన, ఎంత ప్రార్థన తెలుసా? ఆ వ్యక్తి గురించి ఎంత ప్రార్థన చేసిందో నీవు కూడా నీ బిడ్డల గురించి ఎంత ప్రార్థన చేయి. దేవానా సంతతి, దేవానా సంతతి, దేవానా సంతతి నీ పని కొరకు వాడాలి, నీ పని కొరకు ఉపయోగపడాలి, నీ పని కొరకు వాడు బ్రతకాలి, నీ పనిలో వాడు బ్రతకాలి. ఈ లోకంలో మాకు ఏమున్నా లేకపోయినా వాడు నీ యొక్క కుటుంబ ఇంటిలో వాడు నిలబెట్టబడాలి ప్రభువా అని మనం గనక ప్రార్థన చేస్తే దేవుడు మర్చిపోయే దేవుడు. ఎప్పుడు ఒక సాక్ష్యం చెప్తాను, కొద్దిగా జ్ఞాపకం చేస్తాను, అంత చెప్పను. అన్యురాలుగా రక్షించబడినటువంటి ఒక తల్లి అంట ఆ సంఘానికి వెళుతున్నటువంటి ఆ పరంపరలో ఆమె ఒక రోజు వర్తమానం వింటూ ఆ స్టేజీ మీద నిలబడిన దైవ సేవకుడు చూసి, ఆ దైవ సేవకుడు స్టేజీ మీద అంత ఘనంగా దేవుని యొక్క పరిచర్య చేస్తూ, గొప్పగా దేవుని యొక్క సన్నిధిలో వాడబడుతూ విస్తారమైనటువంటి ప్రజలకు ఆయన ఒక కాపరిగా, ఒక సంఘానికి కాపరిగా ఆయన ఉంటూ విస్తారమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని విత్తుతూ ఉంటే ఆ తల్లి అంట, అన్యురాలుగా రక్షించబడినటువంటి ఆ తల్లి అంట ఆ సేవకుడిని కళ్ళతో చూస్తూ ఉంటుందంట, నా కుమారులు కూడా ఇలాగా దేవుని పనిలో వాడబడుతూ ఎంత విస్తారమైనటువంటి జనాంగానికి నా బిడ్డలు ఆ నాయకులుగా కాపర్లుగా ఉంటే ఎంత మంచిది, ఎంత బాగుంటుందో అని అనుకుంటూ ఆమెకేమో ప్రార్థన చేయడం రాదంట. ఎందుకని అప్పుడే క్రొత్తగా రక్షించబడింది. ఆమె ముందు మాత్రం ఒక గొప్ప చెప్పండి గొప్ప ఆలోచన ఉంది. ఇప్పుడు ఆ గొప్ప ఆలోచన నెరవేర్చబడాలంటే ఎంత ప్రార్థన కావాలి? ఎంత ప్రార్థన. ఒక భక్తుడు పేర్లు గుర్తురావట్లేదు కానీ క్షమించండి. ఒక భక్తుడు, నాకు విస్తారమైనటువంటి పని ఉంది కానీ ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? అంతకంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి. నీ పని ఎంత ఉంటే అంత ఎక్కువ ప్రార్థన చేయాలి.
నీ పని ఎంత ఎక్కువ ఉంటే అంత దేవుని సన్నిధిలో కూర్చోవాలి. కానీ ఈమెకేమో ప్రార్థన రాదు. తన కళ్ళ ముందేమో గొప్ప ఆలోచన ఉంది, నెరవేర్చడానికి ఎలాగో తెలియదు. కానీ వచ్చి రాని ప్రార్థన చేస్తూ అంటుంది. పిల్లలు పడుకున్నప్పుడు అంట పిల్లల దగ్గర కూర్చొని, ఆ పిల్లల యొక్క తలల దగ్గర కూర్చొని ఈ తల్లి వచ్చిన ప్రార్థనే ఎన్ని సంవత్సరాలు చేసిందో తెలియదండి. ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో మొరపెట్టిందో తెలియదండి. ఆ వచ్చి రాని ప్రార్థనతోనే పిల్లల దగ్గర కూర్చొని, దేవా నా బిడ్డలు, అయ్యా నా కుమారులు, అయ్యా నా యొక్క సంతతి, ఇదిగో ఆ సేవకుడు వాడుకున్నట్లుగా వాడుకోవా, నీకు స్తోత్రం అయ్యా. వారిని వాడుకున్నట్లుగా వాడుకోవా, నీకు స్తోత్రం అయ్యా. ఎన్ని సంవత్సరాలు చేసిందో తెలియదు కానండి, ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి ఏ సంఘములో సేవకుడిని చూసి అట్టి రీతిగా నా కుమారులు ఉండాలని ఆశపడిందో దేవుడు అదే స్థితిలో వారి సంతానాన్ని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. అంత స్థితిలో వారి కుమారులు ఉంచాడు. ఆ తల్లి వారి కుమారులు చూసుకుని ఎంత మురిసిపోతుందోనంట. మరి మనం ప్రార్థన అవ్వచ్చు, అవసరమైతే ఏమండి ఎన్ని గంటలు చేయమన్నా చేస్తాం. కానీ ఏ రోజు కూడా మన పిల్లలు అంత స్థితికి వెళ్ళాలని మనం, దేవుని పనిలో అంత స్థితిలో ఉండాలని మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఇదే ప్రార్థనను రక్షించినట్టు కాడి నుంచి ఇప్పటి వరకు నువ్వు చేస్తూ ఉంటే దేవుడు ఎంతో కొంత నీ బిడ్డలను దేవుడు వృద్ధిలోనికి ఏమంటే గొప్ప చేసేవాడు కదా. రక్షించబడిన నాటికాడ నుంచి ఇంతవరకు లెక్కేసుకో, ఏమంటే లెక్కేసుకో. 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, పోనీ 3 సంవత్సరాల. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. ఏమండి 365 రోజులు ఇంటూ 3 సంవత్సరాలు ఎన్ని రోజులు లెక్కేయండి. 1000 రోజుల పైన దాడుతుంది కదా, 1000 పైన లెక్క అవుతుంది కదా. 1000 ఇన్ని రోజుల్లో రోజుకొచ్చి 24 గంటలు దశమ భాగం కింద 2.5 గంటలు, 3.5 గంటలు దశమ భాగం కింద తీసిన 3 గంటలు ఖచ్చితంగా నీ పిల్లల గురించి ప్రార్థన చేస్తే ఈ 3 సంవత్సరాల్లో ఎంత దేవుడు నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోడంటారా? నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోడంటారా? పోనీ నువ్వు రక్షించబడి 5 సంవత్సరాలు ఇంటూ 365 రోజులు, గంటకొచ్చి 24 గంటలు దశమ భాగం కింద 3 గంటలు తీసిన 3 గంటలు నువ్వు ప్రార్థన చేసిన నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి, నీ సంతతి దేవుని గురించి వాడబడాలన్న దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా ఉండేవాడు దేవుడా? మాటికి వచ్చిన ఆ యొక్క ఏమండి ఆ కానాను స్త్రీ యొక్క మరణు విని అన్యాయస్తుడే కరిగిపోతే మన దేవుడు ఎవరో? న్యాయాధిపతి అండి. ఆయన న్యాయాధిపతి న్యాయం తీర్చుకొని ఉంటాడా? నీ పక్షాన వ్యాజ్యం ఆడకుండా ఉంటాడా? నీ సంతతిని జ్ఞాపకం చేసుకొని ఉంటాడా? అసలు నీ బిడ్డలను లేవనెత్తకుండా ఉంటాడా? నీ బిడ్డలు వాడుకోకుండా ఉంటాడా? అయ్యా ఇప్పుడు వాడికి 30 సంవత్సరాలు ఇప్పుడే వాడుకుంటాడు. అయితే ఏముంది, దేవునికి వయస్సుతో పని లేదు. వాడబడటానికి ఆయనకి మనుషులుంటే చాలు. ఇరిమియా అంటాడు, ఇరిమియా నువ్వు బాలుడన వద్దు, నేను పంపువాడి వద్దకు వెళ్ళు. ఎస్ఐ అంటాడు, నేను అపవిత్రం, నువ్వు పంపిన వాడి వద్దకు వెళ్ళవయ్యా. వయసుతో ఆయనకి పని లేదు, బాలుడినైనా వాడుకుంటాడు. ఎవరినైనా నువ్వు ప్రార్థన చేయి, నీ బిడ్డల గురించి ప్రార్థన చేయి. ఏమండి ప్రార్థన చేయండి, నీ బిడ్డల గురించి మోకరించు, కన్నీళ్ళు కడుపు కట్టుకో, కన్నీళ్ళు విడువు. ఏమైనా అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన కాలయాపనలు వదిలిపెట్టి, అయ్యా నా బిడ్డలు, నా సంతానం, నీ పనేను. యాకోబు భక్తుడు నీ సుఖేచ్ఛల కొరకే ప్రార్థన చేస్తే దేవుని చిత్తం ఏంటో అడగరంట. దేవుని చిత్తం ఏంటో అడగరు. దేవుని చిత్తం ఏంటి చెప్పండి? దేవుని చిత్తం ఏంటి? కావాలి, ఆయన స్తుతించేవారు కావాలి. అందుకొరకే మనకు సంతానం ఇచ్చాడు, అందుకొరకే నీకు బిడ్డల్ని ఇచ్చాడు. వృద్ధి కలగ చేయువాడు ఆయనే. ఇప్పుడు ఆయన వృద్ధి కలగ చేయాలి, గొప్ప చేయాలంటే ఇప్పుడు నీ సంతానం ఎలా ఉండాలి చెప్పాలండి? ఆమాను సంతతిని పోలి నీ సంతతి ఉండాలి. ఆమానును పోలిన సంతతి నీదైతే క్షమించండి, హేమానును పోలినటువంటి సంతతి గనక నీ సంతతి అయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిశ్చయముగా నీ కుటుంబము, నీ సంతతిని దేవుడు గొప్ప చేయునుగా గొప్ప చేస్తాడు. ఎంత గొప్ప చేస్తాడో తెలుసా? నన్ను నిలబెట్టట్లేదా? నన్ను నిలబెట్టి వాడుకోవట్లేదా? పామరుణ్ణి, విద్య లేదు. కానీ దేవుడు ఒకటే మాటలు, ఈ మధ్యన ఆన్లైన్ ఎక్కువైపోతుంది కదా, 500కు మించి దేవుడు ఈ యొక్క ఆన్లైన్ పరిచర్యకు మనకిచ్చాడు. ఇదే కాదు, ఇంకెక్కువగా అనేక చోట్ల వాడబడటానికి దైవ సేవకులు నిన్నటి కాలం ఎంత గొప్పగా దేవుడు వాడుకున్నాడు. సేవకులు
గొప్ప గొప్ప సేవకులందరూ ఈ యొక్క మందిరానికి రావడానికి గల కారణం అల్పుడినైనా నన్ను బట్టే కదా, నన్ను నిలబెట్టుకోవడం బట్టే కదా. నీ కుటుంబం కూడా వాడబడుతూ ఉంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? నీ కుటుంబాన్ని దేవుడు గొప్ప చేయడం మొదలు పెడతాడు. రాజులు నీ పిల్లల కొరకు నిలబడతారు. అక్కడ నీ పిల్లల కొరకు నిలబడేటట్లుగా చేస్తాడండి దేవుడు. అంత గొప్ప స్థితిలోకి తీసుకొస్తాడు. మరి గుర్తుందా వాక్యం? గుర్తుందా? మూలపాఠానికి వెళదాం. ఒకసారి మూలపాఠానికి వెళదాం. మూలపాఠానికి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము 5వ వాక్యాన్ని నేను ఇక ముగిచ్చేస్తున్నాను. చాలా విషయాలు ఉన్నాయి, నేను ముగిచ్చేస్తున్నాను. వీరందరూ దేవుని వాక్య విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు ఏమాను యొక్క కుమారులు, ఏమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఈ సంతతి దేవుడి చేత ఆశీర్వదించబడిన సంతతి. ఈ సంతతి దేవుని చేత గొప్ప చేయబడిన సంతతి. మిగిలిన వారిని మనం ధ్యానం చేసుకున్నాం. అబ్రహామును ధ్యానం చేసుకున్నాం. అబ్రహాము సంతతి ఎవరి చేత గొప్ప చేయబడింది? ఎవరి చేత గొప్ప చేయబడింది? దేవుని చేత గొప్ప చేయబడింది. ఇంకొకరి నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నోవాహు సంతతిని ఎవరు గొప్ప చేశారు? దేవుడు గొప్ప చేశాడు కదా. మళ్ళీ ఇంకొక సంతతిని గురించి గొప్ప చేసుకున్నాం. అమ్రాము, యొకోబేదు. ఈ సంతతిని ఎవరు గొప్ప చేశారు తెలుసా? దేవుడే గొప్ప. ఇప్పటికీ వీరి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో సంఘం కట్టి సేవ జరిగిస్తూ వాక్యాన్ని చెబుతున్నారో వారి మధ్యన వీరు అక్కడ ప్రచురించబడుతూనే ఉంటారు కదా. మరి మన కుటుంబాలు అలా ఉంటనే లేదు. కుటుంబం అంతటితో కలిసి దేవుని పని చేస్తూ ఉంటే ఏం జరిగిద్దో ఒక్క మాట చెబుతాను. అపోస్తుల కార్యాల గ్రంథము. కుటుంబం అంతటితో కలిసి మనం ప్రార్థన చేస్తూ ఉంటే, మనం కలిసి ఉంటే కలిగేటువంటి పరిస్థితి ఏంటంటే, మన కుటుంబంలో జరిగే మొట్టమొదటి పని ఏంటంటే, అపోస్తుల కార్యాల గ్రంథంలో అపోస్తులు పౌలు శీలలు బంధకములో ఉండి స్తుతించినప్పుడు బంధకములు తెగిపోయిన చూసారా? ఆ మాదిరిగా మనం దేవుని సన్నిధిలో మన కుటుంబం అంతటితో కలిసి ప్రభువుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటే మన కుటుంబానికి కట్టబడిన ప్రతి బంధకములో కూడా తెంపబడతాయి. ప్రతి బంధకములు తెంపబడతాయి. అది అప్పులనే బంధకముల, ఏమండి తాగుడు భర్త అనే బంధకముల, లేకపోతే అవమానం అనే బంధకాల? ఏ బంధకమని పెట్టుకో అక్కడ. ఏ బంధకం అనేది బలహీనత, రోగము, ఏమండి అప్పుల సమస్యలు, ఏమండి ఇంకా ఏ ఇతర బాధలు, ఏ బాధ ఉందో కుటుంబం అంతటితో కలిసి నువ్వు ప్రార్థన చేయి. కుటుంబం అంతటితో కలిసి దేవుని పని చేయి. కుటుంబం అంతటితో కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చు. అప్పుడు ఏం చెప్పబడుతుంది తెలుసా? నీ కుటుంబంలో ఉన్న ప్రతి బంధకములు యేసు నామములో తెంపివేయబడును గాక, తెగిపోవును గాక. ప్రతి బంధకములు దేవుడు తెంచివేయును గాక. అలా చేయాలంటే నీ సంతతి అంతటితో కలిసి నువ్వేం చేయాలి తెలుసా? దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. అట్టి రీతిగా చేసిన వారి సంతతిని దేవుడు గొప్ప చేస్తాడు. రెండవది మేలేంటో తెలుసా? ఆ కుటుంబంలో ఉన్న ప్రతి బంధకాలు, ప్రతి కట్లు, ప్రతి ఒక్క ఇబ్బందులు, ప్రతి ఒక్క కొదువులు తీర్చివేయబడి దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేస్తాడు తెలుసా? సంతోష సమాధానములతో నింపుతాడు. హల్లెలూయా చెప్దామా? సంతోష సమాధానాలతో నింపుతాడు. అందుకే మోషే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వాక్యంలో రాయబడినటువంటి మాట, నీ దేవుడైన యెహోవా వాక్కు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ వివేకముతో. చదవండి 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను ప్రేమింపవలెను. ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయవలెను. నీ ఇంత కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడాలి. సూచనలుగా వాటిని నీ చేతికి కట్టడములుగాను, నీ కన్నుల నడుమ
బాసికములుగాను నీ ఇంట ద్వారబంధములకు నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. అంటే ఏంటండి? అంటే ఏంటి? కుటుంబం అంతా ఐక్యతగా ఉండి దేవుని పనిని జరిగించే విధానాన్ని చెబుతున్నాడు. నీవు ఎంత ఉన్న జరిగిన చూడమని చెప్పాలా? ఈ మధ్యన జ్ఞానం పెంచుకోవాలంటే దేన్ని చూడాలంట? చెప్పాలి. మొన్న ఎవడో చెప్పాడు, అలానా వాళ్ళు ఏమంటే చదువుకున్న వాళ్ళు యొక్క సినిమా చూస్తే వాళ్ళు ఖచ్చితంగా పాస్ అయిపోతారు. అవి చూడటమా? అవి నేర్పించాలా? దేని నేర్పించాలి తెలుసా? యెహోవా అద్వితీయుడైనటువంటి దేవుడైన కట్టడాలను నువ్వేం చేయాలి తెలుసా? నేర్పించాలి నీ బిడ్డలకు. నేర్పిస్తే ఏం చేస్తాడు తెలుసా? నీవు నివసించు నీ దేశంలో నీవు స్వతంత్రుడు అవడమే కాదు, నీ సంతతి దీర్ఘాయుష్మంతులుగా వర్ధిల్లేటట్లుగా దేవుడు చేస్తాడు. మరి అట్టి రీతిగా ఉండాలంటే మనం మన పిల్లలకు నేర్పవలసినది, మన సంతానం ఉండవలసిన విధానం, మన సంతానం వల్ల కలిగే విధానం సమస్తాన్ని మనం ఆలోచించి దాని ప్రకారం మనం నడుద్దాం. దేవుడి చిన్ని మాటలు మన హృదయంలో మన వినికిడిలో పదిలపరచుడుగాక.